హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. జగిత్యాలలో రేగిన నిప్పు రవ్వ యావత్ తెలంగాణకు అంటుకుంది. కాళేశ్వరం కొట్లాట నుంచి హైడ్రా రద్దు దాకా, బీ టీం కుట్రల నుంచి చావు బతుకుల దాకా ఒకరినొకరు ఎత్తి కొదేసుకున్నాయి ప్రధాన పార్టీలు. రేవంత్, కేసీఆర్ నడి మధ్యన బీజేపీ. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణలో ఫైర్ ఫైటింగ్, పొట్టు తిట్టుకోవడం కామన్. ఆ తిట్టుకున్న టైమింగ్ మీదే ఆసక్తి. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. 2023 నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీ గత రణరంగం తారీఖు. ప్రభుత్వ మార్పిడి జరిగి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పోయి విడిపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఛాన్స్ దక్కించుకుని గాంధీ భవన్ 1000 క్యాండిళ్లతో వెలిగి సరిగ్గా 2.5 ఏళ్లయ్యింది. మలివిడత రణరంగానికి సరిగ్గా ఇంకో 2.5 ఏళ్ల గ్యాప్ ఉంది. ఈ మధ్య సంధికాలంలో తెలంగాణలో రాజకీయ రణభేరి మోగినట్టయింది. మళ్లీ ప్రభుత్వ మార్పిడి తప్పదని వాళ్ళు, మీది ముగిసిన శకమని వీళ్ళు పవర్ గేమ్ని హై టెంపరేచర్లతో షురూ చేశారు. తెలంగాణ గడ్డను వార్ జోన్గా మార్చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట ఇంకో లెక్క అని సౌండ్ ఇచ్చారు ప్రజెంట్ సీఎం అండ్ మాజీ సీఎం. ఈ నిప్పుల్లో ఉప్పుగల్లు వేసిన బీజేపీ నేతలు వాళ్ల పాత్రల్లో వాళ్ళు జీవిస్తున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? ఎవరు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను. సోమవారం సాయంత్రం ఒకే సమయంలో జరిగిన 2 సభలు తెలంగాణలో రాజకీయ సెగలు రేపాయి. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే జగిత్యాల ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్ ను దునుమాడేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని గట్టిగానే స్లోగన్లిచ్చారు. అదే ఉత్తర తెలంగాణలో భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి బహిరంగ సభలో కేసీఆర్ తో కయ్యానికి సై అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పైసలు వేసే కార్యక్రమమే అయినా అక్కడ రాజకీయ మతాబులే బలంగా పేలాయి. చాలా గ్యాప్ తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య 1-to-1 వార్ జరిగినట్లయింది. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మార్చుతవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు చెల్లుబాటుపై హైకోర్టు తుది తీర్పు వెలువడే సమయం. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రాకు హైకోర్టు నుంచి అక్షింతలు పడ్డ సమయం. జీవన్ రెడ్డి ఎంట్రీతో కారు పార్టీ రంగుల కలల్లో తేలియాడుతున్న సుదినం. అన్నీ మంచి శకునములే అనుకున్నారా? మంచి సమయం మించిన దొరకదు అనుకున్నారా తెలియదు కానీ దంగల్ కి దీన్నే ముహూర్తంగా డిసైడ్ అయినట్టున్నారు కేసీఆర్. పక్కా వింటేజ్ కేసీఆర్ అని చెప్పలేం గానీ గత 2 ఏళ్లలో ఆయనిచ్చిన అతి కొద్ది ప్రసంగాలతో పోలిస్తే జగిత్యాల స్పీచ్ చాలా బెటర్ అని ఖుషి అవుతోంది బీఆర్ఎస్ క్యాడర్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దగ్గరేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాదీక్షకు బయలుదేరినారు. ముఖ్యంగా రేవంత్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ ని టార్గెట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పథకాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేశారు. ఒక్కో పథకాన్ని గుర్తు చేస్తూ పాయింట్ టు పాయింట్ నిగ్గదీసే ప్రయత్నం చేశారు. జనం కూడా రేవంత్ ప్రభుత్వంపై మొహం మొత్తి తన రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నట్టుగా సాగింది కేసీఆర్ స్పీచ్. ముఖ్యంగా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అన్న కేసీఆర్ నినాదం నెక్స్ట్ ఎలక్షన్ ట్రంప్ కార్డుగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. కేవలం కొద్ది నిమిషాల తేడాతో కేసీఆర్ కామెంట్లకు రేవంత్ నుంచి కౌంటర్లు వచ్చాయి. అదే ఉత్తర తెలంగాణలో భూపాలపల్లి జిల్లా పబ్లిక్ మీటింగ్ టార్గెట్ కేసీఆర్ అన్నట్టే సాగింది. ఒక్కో పథకం ఎలా ఇస్తున్నామో చెబుతూ 6 గ్యారెంటీలపై క్లారిటీ ఇస్తూ ఇటువంటి ప్రజాపాలన ఎందుకు వద్దనుకుంటారు అని ప్రశ్నించారు రేవంత్. ఏడాది తిరిగేలోగా రైతు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని గుర్తు చేశారు. ఇంట్లో కరెంట్ ఇస్తమే, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తమే, సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా బువ్వ పెడితే ఇందుకోసం ఈరోజు ప్రజాపాలన పోవాలనా? డబుల్ బెడ్రూమ్ ఇస్తామని డబ్బా ఇళ్ళు ఇచ్చాడు. గడిల్లో ఉండి బిర్యానీలు తినుకుంటూ జనానికి దొడ్డు బియ్యం ఇచ్చారు. నిజాం సర్కారులో అయితే కేసీఆర్ ను చెట్టు కట్టేసి కొట్టేవారు అని డోస్ పెంచినప్పుడు దంగల్ కి సిద్ధమన్న సంకేతం కనిపించింది రేవంత్ దగ్గర.
15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ ను ప్రధానిని చేద్దాం. అప్పట్లో వైఎస్డిఎస్ లా ఇప్పుడు నేను మహేష్ కలిసి విక్టరీ జోడీ అవుతామని ధీమా ప్రకటించుకున్నారు రేవంత్. ఎంపీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ బైపోల్లో కేసీఆర్ ను ఓడించాం. ఇదే విధంగా సక్సెస్ఫుల్ గా ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. జై జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. ఔర్ ఎక్ బార్, ఔర్ ఎక్ బార్, ఔర్ ఎక్ బార్, ఔర్ ఎక్ బార్. కేసీఆర్ కు ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అన్న రేవంత్ ఛాలెంజ్ గులాబీ దండును సూటిగానే గుర్చేసింది. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం, ప్రజాపాలన పాపాల భైరవుడా తేల్చుకుందాం అని రేవంత్ ఇచ్చిన అల్టిమేటం కేసీఆర్ క్యాంపును డైరెక్ట్ గానే తాకేసింది. ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. ఒకరి టైంను మరొకరు హైజాక్ చేయాలన్న స్ట్రాటజీతో ఇద్దరు ఒకే టైంలో సభలు పెట్టుకోవడం ఒక మ్యాజిక్ లా అనిపించింది సోమవారం సాయంత్రం బాంబుల మోత. పాలనా తీరు, వ్యక్తిగత విమర్శలు, రాజకీయ బంధాలు అన్ని అంశాలను టచ్ చేస్తూ పచ్చి కామెంట్లు, పవర్ఫుల్ కౌంటర్లతో 360 డిగ్రీస్ పొలిటికల్ గేమ్ ఆడేశారు కేసీఆర్ అండ్ రేవంత్. ఒక రకంగా తెలంగాణ పొలిటికల్ సినారియోలో ఇదొక బిగ్ మండే అనొచ్చేమో. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? ఎవరు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. చూసుకున్నాం కేసీఆర్, నువ్వు నేను. ఇవాళ మీ సవాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. హీటు పెరిగినప్పుడు తూటా ఎదురుపడ్డప్పుడు ధీరత్వం ప్రదర్శించడం, గుండెలు చీల్చి నిలబడ్డం సగటు పాలిటీషియన్కు ఉండే మేనరిజం. అటువైపు నుంచి దూకుడు పెరిగిందంటే ఇటువైపు నుంచి తాకిడి పెంచాల్సిందే, లేదంటే తేలికైపోతాం. అలాంటప్పుడే వీరులు చెప్పే మాట పద చూసుకుందామని. అలా చూసుకునే క్రమంలోనే కేసీఆర్ అండ్ రేవంత్ ఒకరినొకరు సమఉజ్జీలుగా కనబడ్డారా? సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి సరే, జనంలో ఎవరి క్రేజ్ అంత పెరిగింది. ఈ లెక్కలు కూడా ఆసక్తికరంగా మారాయి టీ పొలిటికల్ సర్కిల్స్లో. కేసీఆర్ రేవంత్ రెడ్డి కౌన్ బనేగా నెక్స్ట్ బాస్ అని మూడ్ ఆఫ్ ది పీపుల్ ని కూడా లెక్కేసి చెబుతోంది గులాబీ శిబిరం. ఎందుకంటే ఇద్దరికిద్దరు ఫైర్ బ్రాండ్లే. మైకు దొరికితే చాలు అవతలోళ్లను చితకేసే బాపతే. సోషల్ మీడియాలో ఇప్పటికిప్పుడు ఎవరు తురుంఖానో మీకు అర్థమవుతోందా అని క్యాలిక్యులేషన్లు కూడా మొదలైపోయాయి. కేసీఆర్ గారిదేమో 30 లక్షలకు పైగా చూస్తుంటే అనేది 4-5 లక్షలు కూడా చూస్తలేరు. అదే రెస్పాన్స్ కే సంకేతమే. నీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో నీ వ్యూస్ 54, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో వ్యూస్ 2000. వేర్ ఇస్ ద కంపారిజన్? దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. ముఖ్యంగా జనాన్ని ఎలా అటెన్షన్ లోకి తెచ్చుకోవాలన్న సబ్జెక్ట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లే ఇద్దరు. నా చావును కోరుకుంటున్నారన్న కేసీఆర్ ఎమోషనల్ లైన్స్ జనంలోకి చొచ్చుకెళ్లాయో లేదో కానీ ఇద్దరు నేతల వ్యక్తిగత విమర్శలపై థర్డ్ పార్టీ బీజేపీ ఘాటుగానే స్పందించింది. ఈ రెండింటిది వీణా వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఇవి ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది, టీఆర్ఎస్ బొరుసు అయితే కాంగ్రెస్ బొమ్మ అవుతుంది. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న కొడుకు రంగనన్న. నేను లంగనే ఉంటే ఈడు లఫంగా ఉన్నాడు, ఏం వాడు లఫంగా ఉంటే నేను లంగనే ఉన్నా అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అన్న కేసీఆర్ స్టేట్మెంట్ రూలింగ్ పార్టీని అటెన్షన్ లోకి తెచ్చింది. తిప్పి కొట్టడమే పనిగా మైక్ అందుకున్నారు మంత్రులు. ఒక పేదవాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక సన్న బియ్యం ఇవ్వలే, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా 2 సంవత్సరాలు 4 నెలలకే తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆగం పట్టించిండు. బిడ్డ నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడుతుండ్రు. కేసీఆర్ బుద్ధి, కేసీఆర్ ఆలోచన మహిళలకు వ్యతిరేకం. వాళ్ళ కొడుకేమో బస్సులు ఎక్కుతారు, వీళ్ళు డాన్సులు చేసుకోండి, క్యాబరెట్ డాన్సులు చేసుకోండి, కూరగాయలు కోసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి అని ఆయన అంటాడు. ఈయనేమో బస్సే దండగా, బస్సే వేస్ట్ అని పేదోళ్ళ బాధలు తెలియదు కాబట్టి కేసీఆర్ గారికి బస్సుకు వ్యతిరేకంగా ఇంకా ఏం చేయాలి? 10 సంవత్సరాలు ప్రజాపాలన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు. అటు కేసీఆర్ ఇచ్చిన బూస్టింగ్ తో బీఆర్ఎస్ ఫామ్ లోకి వచ్చేసింది.
నీ పనైపోయింది, లగేజ్ సర్దేసుకో అనే రేంజ్ లో రేవంత్ సర్కార్ పై సెటార్లు పడుతున్నాయి. ఇది ఒక రకంగా మైండ్ గేమ్ లాంటిదేనా? నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళొచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన 2 ఏళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు, కానీ కనీసం డిపాజిట్లన్నా దక్కుతాయి. టన్నుల కొద్దీ ఎమోషన్స్, భారీ భారీ సెంటిమెంట్లు, భీకరమైన స్లోగన్లు, వాటికి సిన్సియర్ అండ్ సెటారికల్ రియాక్షన్లు. ఇలా కావాల్సినంత ఎలక్టోరల్ స్టఫ్ దొరికింది పార్టీలోళ్లకు. రేపటి నుంచి తెలంగాణలో రప్ప పాలిటిక్సేనా అని ఆసక్తిగా చూస్తున్నారు జనం. దాదాపు 50 నిమిషాల ప్రసంగం. రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారైనా పలకలేదు. బీజేపీపై కనీసం ఒక్క విమర్శైనా చేయకుండా అసలు ఆ పార్టీ తమకు పోటీయే కాదని సంకేతాలు ఇచ్చారు. జీవన్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తానని చెప్పి ఆపరేషన్ ఆకర్షకు ఛాన్స్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ ఇలాంటి జాతీయ అంశాలేవి ప్రస్తావించలేదు కేసీఆర్. తన ఫోకస్ అంతా తెలంగాణ మీదేనని చెప్పకనే చెప్పేశారు. ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కాంప్లిమెంట్స్ వచ్చాయి. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ జగిత్యాల సభకు రాకుండా తన కటౌట్ మీదే ఫోకస్ పెరగడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు కూడా చెప్పుకున్నారు. కానీ కొన్ని విమర్శలకు, మరికొన్ని అనుమానాలకు తావిచ్చింది జగిత్యాల కేసీఆర్ సభ. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి మనం చేస్తాం. పవర్లోకి రాగానే తొలి సంతకం హైడ్రా రద్దుపైనే అన్నప్పుడు కేసీఆర్ దూకుడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ కాళేశ్వరంపై విపక్షంలో వణుకు మొదలైందన్నప్పుడు సీఎం రేవంత్ అటాకింగ్ స్టైల్ నచ్చింది కొందరికి. పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈ రోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. పీసీ ఘోష్ రిపోర్టు చెల్లదని కోర్టుకెక్కిన టీం కేసీఆర్ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కాస్త అటు ఇటు అయినా క్రిమినల్ చర్యలకు రెడీగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కాళేశ్వరం అవినీతి వ్యవహారం ఢిల్లీ పరిధిలో ఉంది. సిబిఐ ఎందుకు సీన్లోకి రావడం లేదు? కేసీఆర్ తో కేంద్రం ములాఖత్ అయ్యారా అని బీజేపీని కార్నర్ చేయబోయారు రేవంత్. కానీ కాళేశ్వరం అవినీతి కేసును సిబిఐకి అప్పగించారే గాని సిబిఐ ఫార్మాట్ లో లేఖ రాయలేదని, విచారణకు అడ్డు తగులుతోంది కాంగ్రెస్ పార్టీయేనని రివర్స్ లో కొడుతోంది కమలం పార్టీ. కాళేశ్వరం మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదంట. అరే కాళేశ్వరం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చిందే మేడిగడ్డ తర్వాత సుందల, ఇవి 2-3 బ్యారెల్ ఇచ్చేసి దీన్ని ఎంక్వైరీ చేయమని ఎందుకు చేస్తారంటే వాళ్ళు. కాళేశ్వరం ఉచ్చు నుంచి తప్పించుకోవడానికే హరీష్ రావు ఢిల్లీకెళ్లి కేంద్రం ముందు మోకరిల్లారని, అందుకే జగిత్యాల మీటింగ్ కు రాలేదని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతోందన్న రేవంత్ విమర్శ బీ టీం పాలిటిక్స్ ను మళ్లీ తెర మీదకు తెచ్చేసింది. 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినాం? ఎప్పుడన్నా? ఇద్దరే రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులు. రేపటి రోజున వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే అని ధీమాతో ఉంది బీజేపీ. కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య రహస్య స్నేహం ఉంది. దానివల్లే కేసీఆర్ పై విచారణ అంటూ డ్రామాలాడుతున్నాయని కొట్టిపారేస్తోంది బీఆర్ఎస్. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో ముసలం పుట్టిందా? జగిత్యాల సభ సాక్షిగా పుట్టిన మరో బిగ్గర్ డౌట్. దీంతోనే హల్చల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి చేరిక ఇష్టం లేక హరీష్ రావు అలిగారని, ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరబోతున్నారని ఒక ఆసక్తికరమైన కథనం చక్కర్లు కొట్టింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత టూర్ సీక్రెట్ బయట పెట్టేశారు హరీష్ రావు. జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుకుంటారు, అడిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు? ఏడాడ కలిసిండు, ఎవరో కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దలను కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతున్నా ఏమంటుండు? నువ్వు చెప్తావా? నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలిస్తే నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా. ఓపెన్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. సో 3 పార్టీలు కావాల్సినంత మందుగుండు సామాగ్రి సమకూర్చుకుని తెలంగాణ దంగల్కు సిద్ధమంటున్నాయి. సోమవారం నాటి కేసీఆర్ రేవంత్ పబ్లిక్ మీటింగ్లతో టీ పాలిటిక్స్ గేరు మార్చుకున్నట్టేగా.
కేసీఆర్ బయటికి రావడమే రేరు. అలా వచ్చి బహిరంగ సభలో మాట్లాడిన ప్రతిసారి ఈ మాత్రం ప్రకంపనలు రావడం, రూలింగ్ పార్టీ అలర్ట్ కావడం కూడా కొత్త ఏమీ కాదు. జగిత్యాల సభ నుంచి వచ్చిన రీసౌండ్ మాత్రం అంతకు మించి అన్నట్టుంది. ఇదే టెంపో కంటిన్యూ అవుతుందా, చల్లారిపోతుందా చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.